రాజు ఎంతో సన్నగా నాజుగ్గా ఉండడం వల్ల అందరూ తనను చూసి వెక్కిరిస్తూ ఉండేవారు. సోనైనా, నువ్వు నీ కొడుక్కి ఏమైనా తినడానికి ఇస్తున్నావా లేదా? అత్తయ్యగారు, అన్ని ప్రయోగాలు చేసి చూసేశాను. పాలు, మీగడ, అరటిపళ్ళు అన్నీ. ఎన్ని చేసినా వీడికి అస్సలు ఒళ్ళు రావటం లేదు. వీడికంతా వాళ్ళ తాతగారి పోలికలే. అతను కూడా వీడిలాగే సన్నగా ఉండేవారు. కానీ నానమ్మ, మా ఫ్రెండ్స్ అందరూ నన్ను పుల్లా పుల్లా అంటూ బాగా వెక్కిరిస్తున్నారు. నువ్వింత సన్నగా ఉంటే అందులో నీ తప్పే ఉంది చెప్పు. సాయంత్రం రాజు తన మిత్రుడు నందుతో కలిసి బాల్తో ఆడుకుంటున్నాడు. అప్పుడే అక్కడికి ఇద్దరు పెద్ద కుర్రాళ్ళొచ్చారు. ఈ బాల్ మాది. కాదు, ఇది నాది. నిన్ననే మా నాన్న నాకు కొనిపెట్టారు. ఇప్పటిదాకా ఈ బాల్ నీదై ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ బాల్ మాదైపోయింది. కాదు, ఇది నాదే. ఒరేయ్, కర్రపుల్లలా ఉన్నావు, నువ్వు మాతో గొడవ పడగలవా? పదా రాజు, వెళ్ళిపోదాం. కాదు, ఆ బాల్ నాది కదా. రాజు, మనం కొత్త బాల్ కొనుక్కుందాంలే. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా. నందు తన మిత్రుణ్ణి తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఒరేయ్ పిరికి పందలు, పోరా కర్రపుల్లా. వాళ్ల మాటలు విని రాజుకి చాలా కోపం వచ్చింది. కాని తను ఏం చేయగలడు పాపం. బాధపడుతూ రాజు చెరువు నీటిలో తన నీడను చూసుకున్నాడు. మరి నందు పక్కనే కూర్చుని ఆ నీటిలో రాళ్లు విసురుతున్నాడు. చాలాసేపటి తరువాత, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది, మనం ఇంటికి వెళ్ళడం మంచిది. నువ్వు వెళ్ళు, నేనింకాసేపు ఇక్కడే కూర్చుంటాను. అయితే సరే, నువ్వు కూడా కాసేపట్లో వచ్చేయి. నందు అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు సాయంత్రం అయిపోయింది. రాజు ఇంటికి వెళ్దామని అనుకున్నాడు. తను అడవిలో నుండి ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడు తనకి అక్కడ ఒక అరటి చెట్టు కనిపించింది. ఆ చెట్టు మెరుస్తోంది. రాజు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ తరువాత అకస్మాత్తుగా ఆ చెట్టు మాట్లాడడం మొదలుపెట్టింది. రాజు, నాకు తెలుసు నువ్వు చాలా బాధలో ఉన్నావని. నేను నీకు సహాయం చేద్దామనుకుంటున్నాను. ఒక మామూలు చెట్టు నాకెలాంటి సహాయం చేయగలదు? రాజు తనను తాను గిల్లుకొని చూశాడు. రాజు, నేను నిజంగానే మాట్లాడగలను. ఎందుకంటే నేను ఒక మాయల అరటి చెట్టును కాబట్టి. అలాగే నేను నీకు నిజంగానే సహాయం చేద్దామనుకుంటున్నాను. మీరు నాకే విధంగా సహాయం చేస్తారు? ఇలా చూడు, ఈ అరటిపళ్ళన్నీ, ఈ పళ్ళన్నీ మాయలున్న అరటిపళ్ళు. నువ్వు వీటిలోంచి ఒక అరటిపండును తీసేయ్. మరి అప్పుడు చూడు ఏం జరుగుతుందో. రాజు వెళ్లి ఒక పండుని కోసుకున్నాడు. తను ఎప్పుడైతే ఆ పండుని ఒలిచాడో చుట్టుపక్కలంతా వెలుతురు వచ్చేసింది. ఇక ఎప్పుడైతే రాజు ఆ అరటిపండుని తిన్నాడో అప్పుడు తన శరీరం మొత్తం దానంతటదే పెద్దదిగా మారిపోయింది. ఇప్పుడు తను సన్నగా పుల్లలాగా కాదు, ఇప్పుడు తను మిగతా పిల్లల్లాగే బొద్దుగా తయారయ్యాడు. రాజు చాలా సంతోషపడ్డాడు. కృతజ్ఞతలు, మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు నేను నీకు సహాయం చేశాను కాబట్టి నువ్వు కూడా నాకు సహాయం చేయాల్సుంటుంది. అలాగే, తప్పకుండా చేస్తాను. నువ్వు నా కోసం ఆ చెరువు నుండి నీళ్లు తీసుకునిరా. ఓ, ఇంతేనా? అవును, అంతే. రాజు వెంటనే ఆ చెరువు ఒడ్డుకి చేరుకున్నాడు. మరి అక్కడ తను ఒక కుండలో నీటిని నింపుకున్నాడు. ఆ కుండని తీసుకుని రాజు మళ్లీ ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. తను ఎప్పుడైతే ఆ చెట్టుకి నీళ్లు పోశాడో ఆ చెట్టు ఆత్మ ఆ చెట్టులో నుండి బయటికొచ్చేసింది. నువ్వు నన్ను విడుదల చేశావు. నీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ చెట్టు ఆత్మ ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఇక ఆ చెట్టు ఒక సాధారణమైన అరటి చెట్టుగా మారిపోయింది. అప్పుడు రాజు ఇంటికి చేరుకున్నాడు. వాడి తల్లి అలాగే నానమ్మ మారిపోయిన రాజుని చూసి ఆశ్చర్యపోయారు. రాజు తల్లి రాజుని హత్తుకుంది. అప్పుడు రాజు తన తల్లికి మాయల అరటి చెట్టు సంగతి చెప్పాడు. కానీ నానమ్మ,
నాకు అర్థం కాందేంటంటే ఆ చెట్టు తాలూకు ఆత్మ ఎక్కడికెళ్ళింది? ఆ చెట్టు ఒక శాపం వల్ల అలా అయిపోయింది. దానికి నువ్వు శాప విముక్తిని చేశావు. అర్థమైందా? కానీ ఏదైతేనే మొత్తానికి ఆ చెట్టు నా శరీరాన్ని మార్చేసింది కదా. ఇక మీదట నన్ను ఎవ్వరూ బెదిరించలేరులే. ఆ మరుసటి రోజు రాజు తన బాల్ని తిరిగి తెచ్చుకోవడానికి వెళ్ళాడు. తను చూసేసరికి బల్వాన్ ఇంకా దీపక్ ఇద్దరూ కలిసి తన బాల్తోనే ఆడుకుంటున్నారు. రాజు వెంటనే తన బాల్ని తీసుకున్నాడు. మరి ఎప్పుడైతే బల్వాన్ ఇంకా దీపక్ రాజుని చూశారో వాళ్ళు వాళ్ల కళ్ళని నమ్మలేకపోయారు. తను ఆ రాజుయేనా అనుకున్నారు. ఇంతకు ఇదెలా జరిగింది? వీడు కర్రలా సన్నగా ఉండేవాడు కదా. ఉండేవాడిని, కానీ ఇక మీదట ఉండను. ఇప్పుడు నేను మీ ఇద్దరిని బాగా చిత్తకొట్టగలను. రాజు ఆ ఇద్దరి వైపు పరిగెత్తాడు. మరి ఆ ఇద్దరూ రాజుకి భయపడి అక్కడ్నుండి పారిపోయారు. ఈ విధంగా మాయల అరటిపండు వల్ల రాజు జీవితమే మారిపోయింది. రాయ్పూర్ అనే ఊళ్ళో మోహన్ ఇంకా సోను అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. మోహన్కి పెళ్ళైపోయింది. సోనుకి ఇంకా పెళ్లి కాలేదు. సోను, మా పిన్ని కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. చాలా అందంగా ఉంటుంది. మీ ఇద్దరికీ పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం. అయ్యో వదినా, పెళ్లి గిల్లి అయిపోతుందిలే. దానంతటికీ ఇప్పుడు తొందరేముంది చెప్పండి. వయసు దాటిపోతే మమ్మల్ని ఏమనొద్దు మరి. నా స్మార్ట్ తమ్ముడు స్మార్ట్ పెళ్ళాం కావాలి. పద సోను, పొలానికి వెళ్లే టైం అవుతుంది. మోహన్ ఇంకా సోను ద్రాక్ష పంట పండించేవారు. ఇద్దరూ చాలా కష్టపడి పొలం దున్నేవారు. పొలంలో నీళ్లు పోసి తరువాత విత్తనాలు జల్లేవారు. 3-4 నెలలు ఈ విధంగా కష్టపడిన తరువాత పొలంలో ద్రాక్ష బాగా పండేవి. మోహన్ భార్య పొలానికి భోజనం తీసుకొస్తూ ఉండేది. బాగా కష్టపడ్డాక మీ చేతి వంట తింటే చాలా హాయిగా ఉంటుంది వదినా. నా వేలు విడిచిన చెల్లెలు ఆడపడుచు పెళ్లికూతురు తెలుసా? తనని పెళ్లి చేసుకో, ఏమంటావ్? చూస్తుంటే మీరు నాకు పెళ్లి చేయకుండా ఊరుకునేలాగా లేరు. కానీ మీరు పిల్లని వెతకాల్సిన అవసరం లేదు. నేను అమ్మాయిని వెతుక్కున్నాను. బాగా చదువుకున్న అమ్మాయి. సోను తనకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఒకరోజు మోహన్ ద్రాక్ష పళ్ళని పోగుచేసి సంతకి తీసుకువెళతాడు. తను వాటిని అమ్ముకొని డబ్బులు ఇంటికి తీసుకొస్తాడు. ఒరే సోను, ఈసారి ద్రాక్షకి చాలా మంచి రేటొచ్చింది. పూర్తిగా 80,000కి అమ్ముడైపోయాయి. ఇందా 40,000. సోను డబ్బులు తీసుకెళ్లి తన భార్యకిస్తాడు. ఇందా నీరజ్, డబ్బులు లాకర్లో పెట్టు. మీ అన్నయ్య ఎంత డబ్బులిచ్చాడో ముందు లెక్క పెట్టుకో. అలా మాట్లాడతావేంటి నీరజ్? 40,000 అవి అన్నయ్య ఇచ్చారు. లెక్క పెట్టాల్సిన అవసరం ఏముంది? అవసరం ఉంది. నువ్వు లెక్క పెట్టకపోతే నేను లెక్క పెడతాను. అయినా 40,000 ఎందుకిచ్చారు? నువ్వు కూడా అతనితో కలిసి సంతకు వెళ్లాల్సింది. ఆ ద్రాక్షకి కనీసం 1,00,000 రూపాయలైనా వచ్చుంటాయి. 60,000 రూపాయలు వాళ్ళు ఉంచుకుని 40,000 రూపాయలే నీకిచ్చుంటారు. అలాంటిదేమీ లేదు నీరజ్. అన్నయ్య చాలా నిజాయితీపరుడు. నిజాయితీపరుడు కాదు, తను నీ అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నాడు. సోను భార్య మోహన్ గురించి సోనుకి మాయమాటలు చెప్తుంది. సోను తన భార్య మాటల్ని నమ్మేస్తాడు. తను కోపంగా మోహన్ దగ్గరికి వెళ్తాడు. అన్నయ్య, నాకు లెక్కలు కావాలి. అలాగే ఇవాటి నుండి సగం పొలం మీది, సగం పొలం నాది. ఇద్దరం వేరే వేరేగా పంటలు పండిద్దాం. అలాగే వేరే వేరేగా ఉందాం. ఆ తరువాత సీజన్లో మోహన్ తన పంటని వేరేగా పండిస్తే సోను మరోవైపు మోహన్ ఎద్దులతో పొలాన్ని దున్నుతాడు. సోను ట్రాక్టర్తో దున్నుతాడు. మోహన్ బావి నుండి నీళ్లు తోడి చేత్తో సాగు చేస్తాడు. ఇటు సోను పంపుతో సాగు చేస్తాడు. మోహన్ ప్రాకృతిక ఎరువులు ఉపయోగిస్తాడు. సోను రసాయనిక ఎరువుల్ని ఉపయోగిస్తాడు. అలాగే తన పొలంలో బోలెడన్ని ఫెర్టిలైజర్స్ కూడా వాడతాడు. మోహన్ పొలంలో పంట చాలా బాగా పండుతుంది. మోహన్ ద్రాక్షపళ్ళు పెద్దవిగా తియ్యగా ఉంటాయి. కాని సోను ద్రాక్షపళ్ళు పుల్లగా చేదుగా ఉంటాయి. సోను రాత్రి తన భార్యతో ఇలా అంటాడు. మోహన్ అన్నయ్య ద్రాక్ష చాలా బాగా పండింది. కాని మన ద్రాక్ష బాగా చేదుగా ఇంకా పుల్లగా ఉన్నాయి. మన మోహన్ అన్నయ్యతో విడిపోయి మనకే నష్టం చేసుకున్నాము.
నీరజ్ సోను మాటలకి విసిగిపోతుంది. రాత్రి అందరూ నిద్రపోయినప్పుడు తను కిరోసిన్ తీసుకుని మోహన్ పొలంలోకి వెళ్లి పంట మొత్తాన్ని కాల్చి బూడిద చేస్తుంది. మరుసటి రోజు మోహన్ తన పొలంలోకి చేరుకునేసరికి కాలిపోయిన పంటని చూసి బాగా ఏడుస్తాడు. మోహన్ అప్పుడు కూడా సోను లేదా సోను భార్య మీద అనుమానపడడు. ఒకవేళ ఈ పని సోనుగాని అతని భార్యగాని చేయలేదు కదా? లేదు, సోనుకి నేనంటే చాలా ఇష్టం. వాడు ఇలా అస్సలు చేయడు, అలాగే ఎవ్వరిని చేయనివ్వడు. మోహన్ ఏడుస్తూ ఊర్లో ఉన్న బాబా దగ్గరికి వెళ్తాడు. రా మోహన్ రా, చాలా రోజుల తర్వాత వచ్చావు. అసలు ఎందుకు ఏడుస్తున్నావు? బాబా, నా పంట మొత్తం ఎవరో కాల్చేశారు. అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను నా ఇంట్లో వాళ్ళని ఎలా పోషించాలి? నువ్వేమీ దిగులు పడకు బాబు. మనకి ఎవరు జన్మని ఇచ్చారో ఆ దేవుడు అన్నీ తనే చూసుకుంటాడు. నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు. మోహన్ తన ఇంటికి చేరుకుంటాడు. తాను చూసేసరికి తన ఇంటి డాబా మీద నుంచి ఒక ద్రాక్షతీగ వేలాడుతూ ఉంటుంది. ఈ ద్రాక్షతీగ ఎక్కడి నుండి వచ్చింది? మోహన్ ఆ తీగని పట్టుకుని కిందకి లాగుతాడు. అది ఇంకా పొడవుగా సాగిపోతుంది. మోహన్ తీగని కిందకి లాగుతూ ఉంటాడు. కాని తీగ అలా సాగుతూనే ఉంటుంది. అసలు అంతు అనేదే ఉండదు. ఒకసారి ఇలా విను, త్వరగా ఇలా రా. ఇలా చూడు, ద్రాక్షతీగ. మోహన్ ఇంకా అతని భార్య ఆ ద్రాక్షతీగ నుండి ద్రాక్షపళ్ళని తెంపి బస్తాల్లో నింపుకుంటారు. ముందు మీరు ఈ బస్తాల్లో ఉన్న పళ్లను అమ్ముకుని రండి. ఆ లోపు నేను ఈ తీగని లాగి అన్ని పళ్లను తుంచేస్తాను. ఆ మాయా ద్రాక్ష తీగ నుండి వచ్చిన పళ్ళని అమ్ముకుని మోహన్కి చాలా లాభాలు వస్తాయి. తను తన భార్య కోసం చీరలు అలాగే బోలెడన్ని తినే సామాన్లు తీసుకుని వస్తాడు. అటు సోను కూడా తన ద్రాక్ష పళ్ళని బజారుకు తీసుకువెళతాడు. కాని తనవి చప్పగా పుల్లగా ఉన్న పళ్ళని ఏ కొట్టువాళ్లు కొనడానికి ముందుకు రారు. చిరాకు పడి సోను అన్ని ద్రాక్ష పళ్ళని పారేసి ఇంటికి వెళ్ళిపోతాడు. తన ఇంటికి వచ్చి ఏడుస్తూ కూర్చుంటాడు. సాయంత్రం మోహన్ ఇంకా తన భార్య భోజనం చేస్తూ ఉండగా సోను తన భార్యతో కలిసి వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. నన్ను క్షమించండి బావగారు, నేనే మీ పంటని కాల్చేశాను. మమ్మల్ని క్షమించండి అన్నయ్య, మా ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు. ఏం పర్వాలేదు సోను, ఒక్కోసారి చిన్నవాళ్లతో తప్పులు జరుగుతూ ఉంటాయి. పెద్దవాళ్లు పని వాళ్ళని క్షమించడమే. నేను మీ ఇద్దరిని క్షమిస్తాను. ఇవాళ నుండి మనం అందరం కలిసే ఉందాం. జగ్గు అనే ఒక అరటిపళ్ల వ్యాపారి తన భార్య పిల్లలతో కలిసి హీరాపూర్ అనే గ్రామంలో ఉండేవాడు. అతని కుటుంబ సభ్యులందరూ పొద్దున్నే నిద్ర లేచేవాళ్లు. నాన్నా, సోను చిన్నగా ఉన్నప్పుడు తను పక్కలోనే సుస్సు పోసేవాడు కదా, అందుకే మమ్మీ వాణ్ణి బాగా కొట్టేది కదా. నువ్వు కూడా చిన్నగా ఉన్నప్పుడు నీ ముక్కు ఎప్పుడూ కారుతూనే ఉండేది. అందుకే మమ్మీ నీ ముక్కుకి కాటన్ కట్టేది. అప్పుడు నీ ముక్కు కారడం ఆగిపోయేది. సరే పిల్లలు, ఇక ఒకరినొకరు ఏడిపించుకోవటం ఆపండి. వెళ్ళి స్నానం చేయండి. జగ్గు తెల్లవారుజామున లేచి సంతకు వెళ్లి అరటిపళ్లు కొనేవాడు. ఆ తర్వాత అతను తన అరటిపళ్ల బండిని సెంట్రల్ పార్క్ ముందు నిలబెట్టేవాడు. రండి మేడం, రండి. అక్కయ్య, అన్నయ్య, తియ్యని అరటిపళ్ళు తినండి. రెండమ్మా, రండి. రెండక్క, రెండమ్మా. పెద్ద పెద్ద తియ్యని అరటి పండ్లు తినండి. డజను కేవలం 40 రూపాయలు మాత్రమే. జగ్గు అరటిపళ్లన్నీ అమ్ముడు పోయేవి కాని అతని ఆదాయం చాలా తక్కువగా ఉండేది. మనిద్దరు పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. ఇంత తక్కువ డబ్బుతో ఇంటిని నడిపించడం చాలా కష్టంగా ఉందండి. అయితే ఏం చేయమంటావు నన్ను? నేను మన పెళ్లికి ముందు కూడా ఈ పనే చేసేవాడిని. మా నాన్నగారు కూడా అరటిపళ్ళే అమ్మేవారు. మీరు అరటిపళ్ళు అమ్మండి, కానీ వాటిని సంతలో కొనకండి. సంతలో అరటిపళ్ళు కొని అమ్ముతుంటే మనకు ఎక్కువ లాభం రావటం లేదండి. మరి ఎక్కడి నుంచి కొనమంటావు? అసలు కొనడమే వద్దు. మన అరటిపళ్ళు మనమే పండించుకుందాం. నా నగలను అమ్మేసేయండి. ఒక చిన్న పొలాన్ని కొనుక్కుని అందులోనే అరటి చెట్ల గింజలను నాటించండి. ఇలా మన సొంత పొలంలో పండించిన అరటిపళ్ళు అమ్మితే మనకు ఎక్కువ లాభం వస్తుందండి. జగ్గు తన భార్య నగలు అమ్మి
ఒక పొలం కొంటాడు. అందులో అరటిపళ్ల మొక్కలు నాటుతాడు. కొన్ని రోజుల తర్వాత ఆ అరటి చెట్లన్నీ చాలా పెద్దగా పెరుగుతాయి. వాటికి అరటిపళ్ళు కూడా కాస్తాయి. అప్పటి నుండి జగ్గు తన పొలంలో పండించిన అరటిపళ్లను నేరుగా బజారుకు తీసుకువెళ్లి అమ్మేవాడు. అప్పట్నుండి చాలా లాభం వచ్చేది. అతను ఒక కొత్త ఇల్లు కూడా కొంటాడు. 2 పిల్లలను కూడా ఒక మంచి స్కూల్లో చేర్పిస్తాడు. పిల్లలు త్వరగా పడుకోండి, రేపు మనం సర్కస్ చూడడానికి వెళ్తున్నాం. ఆ రోజు రాత్రి భయంకరమైన తుఫాను వస్తుంది. తుఫాను ధాటికి ఊర్లోని చాలా మంది ఇల్లు కూడా కూలిపోతాయి. ఈ తుఫాను కారణంగా మన అరటి తోటకు నష్టమైతే జరగదు కదా? మరుసటి రోజు తుఫాను ప్రభావం తగ్గిన తరువాత జగ్గు తన అరటి తోటకు వెళ్తాడు. అతను దేని గురించైతే భయపడ్డాడో అదే జరుగుతుంది. తుఫాను ప్రభావంతో అరటి చెట్లన్నీ పడిపోయి ఉంటాయి. అయ్యో, ఎంత పని జరిగింది! నా కష్టమంతా నేలపాలైపోయింది. ఇప్పుడు నేను వేటిని అమ్ముకోవాలి? ఏం తినాలి? నా పిల్లల ఫీజుల్ని ఎలా కట్టుకోవాలి? అప్పుడు జగ్గు తన పొలం చివర బతికి ఉన్న ఒక అరటి చెట్టుని చూస్తాడు. ఈ చిన్న చెట్టు మాత్రం తుఫాను దాటిని తట్టుకుంది. కాని దీనికున్న అరటిగెలలు ఇంకా పండ్లు అయ్యాయో లేదో చూద్దాం. జగ్గు ఆ చెట్టు నుండి ఒక అరటికాయ కోసి దాని తోలు ఒలిచి చూస్తాడు. దానిలోపల బంగారం ఉండటం చూసి ఎంతో ఆశ్చర్యపోతాడు. నేనేమైనా కలకంటున్నానా? బయట నుండి చూస్తే మామూలు అరటిపండులాగానే ఉంది, కాని లోపల చూస్తే బంగారం ఉంది. జగ్గు పరిగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్తాడు. అతని భార్యతో జరిగింది మొత్తం చెప్తాడు. అతని భార్య కూడా ఒక పండు ఒలిచి చూస్తే ఆ అరటిపండులో కూడా బంగారమే ఉంటుంది. చూస్తుంటే ఈ చెట్టుకు పండిన అరటిపళ్ళన్నీ బంగారంతో నిండినట్టున్నాయండి. బంగారం ఇచ్చే చెట్టు తమ పొలంలో ఉండటంతో జగ్గు మరియు అతని భార్య ఎంతో సంతోషపడతారు. వాళ్లు కొంత బంగారం అమ్మి మళ్లీ అరటి విత్తనాలను కొంటారు. మళ్లీ తమ పొలంలో అరటి తోటను నాటుతారు. తుఫాను కారణంగా ఇళ్లు కోల్పోయిన వాళ్లందరికీ జగ్గు ఒక్కో బంగారపు అరటిపండు ఇచ్చి వారికి తన వంతు సాయం చేస్తాడు. ఆ ఊర్లో రాఘవ్ అనే ఒక స్వర్ణకారుడు ఉండేవాడు. జగ్గు దగ్గర ఉన్న బంగారపు అరటి చెట్టు గురించి తెలియగానే అతని మనసంతా ఈర్ష్యంతో నిండిపోయుంటుంది. ఈ ఊరికి నేను స్వర్ణకారుణ్ణి, అందుకని ఆ చెట్టు నాకే చెందాలి. ఆ బీద జగ్గుకి బంగారపు చెట్టు ఎలా దొరికింది? ఏదో సామెత చెప్పినట్టు అర్హత లేనివాడికి అవకాశం ఇచ్చారు అని. సింహం అడవిలోనే ఉంటుందన్నట్టుగా అలాగే ఆ బంగారపు అరటి పళ్ళిచ్చే చెట్టు కూడా నా దగ్గరే ఉండి తీరాలి. ఒకరోజు జగ్గు తన పొలానికి వెళ్తుండగా రాఘవ్ అతన్ని వెంబడిస్తాడు. పొలంలో అన్నిటికన్నా చివర ఉన్న చెట్టు బంగారపు అరటిపళ్ళు ఇచ్చే చెట్టని తెలుసుకుంటాడు. ఆ రోజు రాత్రి ఊరి వాళ్లందరూ నిద్రపోయాక రాఘవ్ పొలానికి వెళ్లి ఆ బంగారు చెట్టుని ఊడబీకి తెచ్చుకుంటాడు. తను ఆ చెట్టుని తన ఇంట్లో నాటుకుంటాడు. ఇప్పుడు నేను ప్రపంచంలో అందరికన్నా ధనవంతుణ్ణవుతాను. రాఘవ్ ఆ చెట్టు నుండి ఒక అరటిపండు కోసి దాని తోలు ఒలుస్తాడు. కాని దాని లోపల బంగారానికి బదులు సాధారణమైన అరటిపండు ఉంటుంది. ఇదేంటి ఇలా జరిగింది? నేను సరైన చెట్టుని తీసుకుని వచ్చాను కదా. రాఘవ్ మరో అరటిపండు కోసి దాని తోలు కూడా ఒలిచి చూస్తాడు. అందులో కూడా బంగారం ఉండదు. ఏంటి ఇలా జరుగుతోంది? రాఘవ్ అలా చెట్టుకి ఉన్న మొత్తం అరటిపళ్లను కోసి తోలు ఒలిచి పారేస్తూ ఉంటాడు. కాని అతనికి ఏ అరటిపండులోనూ బంగారం దొరకదు. రాఘవ్కి చాలా కోపం వస్తుంది. బంగారం చెట్టు ఎక్కడుంది? జగ్గు పొలంలోని మొత్తం చెట్లను నాశనం చేయకపోతే నా పేరు రాఘవే కాదు. రాఘవ్ కోపంతో ఏమీ ఆలోచించకుండా ముందుకు వెళ్తాడు. అన్ని అరటిపళ్ల తొక్కలను నేలమీద పడేశానని అతను మర్చిపోతాడు. ఒక అరటి తొక్క మీద అతని కాలు పడుతుంది. వెంటనే అతను కింద పడిపోయి తల పగిలి పెద్ద గాయమైపోతుంది. చచ్చాన్రా బాబు, నన్ను కాపాడండి, ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఫ్రెండ్స్, ఈ కథ నుండి మనం నేర్చుకున్నదేమిటంటే ఇతరులకు చెడు చేసే ప్రయత్నంలో తమకు తామే చెడు చేసుకుంటాము అని. ఈ కథ మక్కన్పూర్ గ్రామానికి చెందింది. అక్కడ భాగ్యలక్ష్మి ఒక చిన్న ఇంట్లో ఉండేది. భాగ్యలక్ష్మికి చెట్లు, ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే తను పెళ్లి కూడా చేసుకోలేదు. తను తన పెరట్ని చాలా ప్రేమించేది. అందరూ తనని పిచ్చిది అనుకునేవారు. అరటి చెట్టు అంటే తనకు చాలా ప్రేమ. నన్ను అందరూ పిచ్చిదాన్ని అనుకుంటున్నారు.
వాళ్ళకేం తెలుసు చెట్టుతో మాట్లాడడం ఒక పెద్ద కళ అని. భాగ్యలక్ష్మి మాటలు విని అరటి చెట్టు కదులుతూ ఉంటుంది. అప్పుడు భాగ్యలక్ష్మి ఇలా అంటుంది, నీకు ఆకలేస్తోంది కదా, నాకు అర్థమైంది. ఆగు, నీకోసం నీళ్లు తీసుకుని వస్తాను. కొన్ని రోజులు అలానే గడిచిపోతాయి. భాగ్యలక్ష్మి తన జీవితం మొత్తం ఆ పెరటిని చూసుకోవడంలోనే గడిపేస్తుంటుంది. భాగ్యలక్ష్మి పిన్ని చాలా మంచి స్వభావం కలది. తను చెట్లకు చేసే మంచితోనే తన పేరు తెలియబడుతుంది. అరటి చెట్లు ఇప్పటికీ చాలా బాగున్నాయి, కానీ వాటిని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. సరే కాని మనకెందుకు, ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది. 20 సంవత్సరాలు గడిచాయి. అదే గ్రామంలో గౌతమ్ తన కూతురు లక్ష్మితో ఉండేవాడు. లక్ష్మి భాగ్యలక్ష్మి యొక్క పునర్జన్మ. కాని ఆ విషయం ఎవ్వరికీ తెలీదు. లే, నిన్ను చూడటానికి ఈరోజు అబ్బాయి వాళ్ళు వస్తున్నారు, త్వరగా లే. అరే నాన్నగారు, అబ్బాయిలది ఏముంది, వాళ్ళు వస్తూనే ఉంటారు, నన్ను పడుకోనివ్వండి. వెళ్ళే పిన్ని వాళ్ళ ఇంట్లోని పూలు మరియు అరటి ఆకులు తెంపుకునిరా. అయినా నీ పెళ్ళి ఎప్పుడు ఎవరితో జరుగుతుందో ఏమో, ఏమీ అర్థం కావడం లేదు. లక్ష్మి అలా నిద్రలేస్తుంది. ఇంకా భాగ్యలక్ష్మి పిన్ని పెరట్లో నుంచి అరటి ఆకులు ఇంకా పూలు తేవడానికి వెళ్తుంది. అక్కడికి వెళ్లి పూర్తి పెరటి మొత్తాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉంటుంది. అప్పుడు తను అరటి చెట్టుని చూసి ఇలా అంటుంది, ఏదైనా సరే ఈ చెట్టుతో ఈ పెరటితో నాకు ఏదో సంబంధం ఉంది. నాకు పెరట్లోకి వచ్చినప్పుడు ఎప్పుడూ విచిత్రంగా అనిపిస్తుంది. ఇంకా ఈ అరటి చెట్టు ఇంతలా ఎందుకు ఎండిపోయింది? లక్ష్మి అరటి చెట్టు ముట్టుకోగానే ఆ అరటి చెట్టు మెరుస్తూ ఉంటుంది. ఎండిపోయిన అరటి చెట్టు సరిగ్గా లేచి నిలబడుతుంది. ఇంకా అందులో నుంచి ఒక శబ్దం వస్తుంది. వచ్చావా నువ్వు? నేను నీ కోసం ఎంతలా ఎదురు చూశాను. అరటి చెట్టులో నుంచి శబ్దం రావడం విని లక్ష్మి ఇంకా భయపడిపోతుంది. ఇంకా దానికి దూరంగా జరుగుతుంది. ఎవరు నువ్వు? నువ్వు నువ్వు ఎలా మాట్లాడగలవు? నేను నీకు ఎవరో తెలియదన్నట్లు భలే ప్రవర్తిస్తున్నావే. నాకు ఏమీ గుర్తు రావడం లేదు. నువ్వు నాకు ఏమైనా చెప్పాలి అనుకుంటే సరిగ్గా చెప్పు. ఇప్పుడు ఆ అరటి చెట్టు భాగ్యలక్ష్మి ఇంకా ఆ అరటి చెట్టు కథ చెప్తుంది. ఎలా భాగ్యలక్ష్మి పెరటిని తయారు చేసింది, ఇంకా లక్ష్మిలా పునర్జన్మ ఎత్తింది. కానీ లక్ష్మికి ఆ సమయంలో అంతలా ఏం గుర్తుకు రాలేదు. నాతో కేవలం నువ్వు మాత్రమే మాట్లాడగలవు. నువ్వు తప్ప నన్నెవరూ చూడలేరు, నాతో మాట్లాడలేరు. నీ మాటలు విన్న తర్వాత నాకు కళ్ళు తిరుగుతున్నాయి. లక్ష్మి అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. తనకి స్పృహ వచ్చేసరికి తను తన గదిలో ఉంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న ఇలా అంటాడు, ఇది 25వ సంబంధం. నిన్ను కాదనుకొని వెళ్ళిపోయినవారు మొత్తంలోని నా పరువు తీసేస్తున్నావు. నువ్వు అసలు ఏం కోరుకుంటున్నావు? కానీ నేనెక్కడికి ఎలా వచ్చాను? నేను పిన్ని పెరట్లో కదా ఉన్నాను. నువ్వు అక్కడ లేవు. అక్కడ స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్నావు. నేను 2 అబ్బాయిలం కలిసి నిన్నిక్కడికి తీసుకుని వచ్చాం. వాళ్ళ నాన్న బాధపడ్డం చూసి లక్ష్మి బాధపడుతుంది. ఇంకా ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళ పిన్ని పెరట్లోకి వెళ్తుంది. అక్కడ చెట్టు మళ్లీ వాడిపోయి ఉంటుంది. అది వాడిపోయి ఉండడం చూసి లక్ష్మి దానిపైన నీళ్లు వేస్తుంది. నాకు తెలుసు నువ్విక్కడికి తప్పకుండా వస్తావని. నువ్వు అంతర్యామివా? నాకు అర్థం కావడం లేదు. లక్ష్మిని వాళ్ళ నాన్న గట్టిగా అరుస్తూ పిలుస్తాడు. ఇంకా తను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిన్ను చూడటానికి రేపు అబ్బాయి వాళ్ళు వస్తున్నారు, సరేనా? మరుసటి రోజు అబ్బాయి వాళ్ళు లక్ష్మిని చూడడానికి వచ్చినప్పుడు ఆ అబ్బాయి వాళ్ళు పెళ్లికి ఒప్పుకుంటారు. కానీ లక్ష్మి మాంగళిక అయిన కారణంగా వాళ్ళు ఇలా అంటారు, ముందు లక్ష్మికి అరటి చెట్టు నుంచి పెళ్లి చేయండి. అప్పుడే మేము మా కొడుకుతోని మీ అమ్మాయి లక్ష్మి పెళ్లిని జరిపించడానికి ఒప్పుకుంటాము. ఈ విషయం గురించి నేను పంతులు గారితో మాట్లాడాను ముందే. మేము అరటి చెట్టుకి పెళ్లి చేయడానికి పూర్తిగా ఏర్పాట్లన్నీ చేసేసాము. లక్ష్మిని తీసుకుని గౌతమ్ అరటి చెట్టుని వెతుకుతూ ఉంటారు. అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది, నా పెళ్లి పిన్ని పెరట్లో ఉన్న అరటి చెట్టుకిచ్చి చేస్తే ఎలా ఉంటుంది? అది ఇక్కడే ఉంటుంది కదా. నువ్వు సరిగ్గా చెప్పావు తల్లి, మనం అలానే చేద్దాము.
సరిగ్గా అలానే జరిగింది. గౌతమ్ తన కూతురు పెళ్లి అదే పెరటి చెట్టుకి ఇచ్చి చేస్తాడు. గ్రామమంతా తమాషా చూస్తూ నవ్వుతూ ఉంటారు. అరే హా, ఇప్పుడు ఈ అరటి చెట్టుకిచ్చి పెళ్లి చేస్తున్నారు, రేపు ఏదో ఒక జంతువుకిచ్చి పెళ్లి చేస్తారు. లేకపోతే ఏంటి, ఇంత పెద్ద అరటి తోటలోని మన కుమారి పిన్ని ఉంటుంది కదా. కానీ కాదు, లక్ష్మి తలరాత ఆ పిన్ని కన్నా బానే ఉంది. అరటి చెట్టుతో అయినా పెళ్ళి అవుతోంది. లక్ష్మి బాధపడ్డం చూసి ఆ అరటి చెట్టు ఒక అందమైన మనిషి రూపానికి వస్తుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇదంతా అసలు ఏం జరుగుతోంది? నా కళ్ళు అసలు దీన్ని చూసి నమ్మలేకపోతున్నాయి. అయ్యో! లక్ష్మి బాధ చూసి అరటి చెట్టు ఆ ఊరు వాళ్ళందరినీ అరటి కొమ్మతో కట్టేస్తారు. లక్ష్మి అతని పెళ్లి కొడుకుని చూసి చాలా ఆనందపడుతుంది. నేను మీ అందరి ప్రవర్తన వల్లే నా ప్రియమైన భాగ్యలక్ష్మిని కోల్పోయాను. ఇంకా నా నుంచి లక్ష్మిని లాక్కోవాలనుకుంటున్నారా? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇంకా మమ్మల్ని ఎందుకు ఇలా కట్టేశావు నువ్వు? తల్లి లక్ష్మి, ఆ చెట్టు మనిషికి దూరంగా ఉండు. అతను నీకు హాని కలిగిస్తాడు. నాకు ఇతను చాలా రోజుల నుంచి తెలుసు. మీరేమీ భయపడకండి. మిమ్మల్ని ఇతను ఏమీ చెయ్యడు. మీరందరూ నా భాగ్యలక్ష్మిని నాకు దూరం చేసేశారు. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. నేను నీకు జరిగింది మొత్తం చెప్తాను లక్ష్మి. అప్పుడు ఆ చెట్టు అంటే లక్ష్మి పెళ్లి కొడుకు విషయం మొత్తం చెప్తాడు. ఈ విషయం 20 సంవత్సరాల క్రితంది. భాగ్యలక్ష్మి తన ఇంట్లో దెబ్బ తగిలి కింద పడిపోయి ఉంది. అరిచింది, అల్లాడింది. కానీ వీళ్ళందరూ అది విని కూడా తనకి అసలు సాయం చేయలేదు. అలా తను అల్లాడుతూ అల్లాడుతూ తన ప్రాణాలని త్యాగం చేసేసింది. కానీ వీళ్ళందరూ తనకి ఎందుకు సహాయం చేయలేదు? వీళ్ళందరూ ఈ పొలాన్ని సొంతం చేసుకోవాలనుకున్నారు. అలా నేను తనని కోల్పోయాను. నిజం తెలుసుకున్న లక్ష్మి తన తండ్రి గౌతంతో ఇలా అంటుంది. నాన్నగారు, అప్పుడు మీరిక్కడున్నారు అంతే, అప్పుడు మీరు ఇందులో కలిసిపోయారా? నేను నీ మీద ప్రమాణం చేస్తున్నాను తల్లి, నాకు దీనితోని ఏం సంబంధం లేదు. మీ నాన్నగారు ఆ సమయంలో హాస్పిటల్లో ఉన్నారు. అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. గాలి వేగంగా వీస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మికి తన పాత జన్మ గుర్తుకు వస్తుంది. ఈ గ్రామ ప్రజలతో మాకు ఇంకా ఎలాంటి సంబంధం లేదు. మేము విడిగా ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బ్రతుకుతాం. నన్ను ఈ పొలం కోసమే చంపేశారు. ఇప్పుడు ఈ పొలంలోకి ఎవరు అడుగు పెట్టినా వాళ్ళు ఇంకా కుమిలి 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 చస్తారు. నువ్వు సరిగ్గా చెప్పావు. మీ నాన్నగారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము. చెట్టు మనిషి ఇంకా లక్ష్మి గౌతమ్ కాళ్ళకి నమస్కారం చేసి ఆ గ్రామం ఇంకా సిటీని వదిలిపెట్టి వెళ్ళిపోతారు.